వనస్థలిపురంలో ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ అక్కినేని నాగ చైతన్య మరియు శోభితా గార్లచే ఘన ప్రారంభం. సార్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూసుకుంటే ఇప్పుడు లాస్ట్ మనకు 54,390 దగ్గర క్లోజ్ అయింది. ఇప్పుడు కమింగ్ వీక్ ఎలా ఉండబోతున్నాయి లెవెల్స్, అట్ ద సేమ్ టైం ప్రభావితం చేసే అంశాలు ఏంటి? ఒకటి మేడం గారు, యాక్చువల్గా ఫ్రైడే బ్యాంక్ నిఫ్టీ వచ్చేసరికి 54,390 మీద క్లోజ్ అయిన మాట వాస్తవం. సో బ్యాంక్ నిఫ్టీ అనేటువంటిది చాలా టెక్నికల్ వీక్గా ఉంది. నిజాయితీగా చెప్పాలంటే చాలా టెక్నికల్, చాలా వీక్గా ఉంది బ్యాంక్ నిఫ్టీ. ఏది ఏమైనా బ్యాంక్ నిఫ్టీలో మీరు నెక్స్ట్ వీక్ మనకు ఆర్బీఐ మీటింగ్స్ ఉన్నాయి. మీకు సెప్టెంబరు 29, 30, అక్టోబర్ 1 తారీఖు ఆర్బీఐ మీటింగ్స్ ఉన్నాయి. సంజయ్ మల్హోత్రా గవర్నర్. సో మానిటరీ పాలసీ మీటింగ్. సో యాక్చువల్గా చెప్పాలంటే సిఆర్ఆర్ కట్టవలసినంత కట్ అయింది, బ్యాంక్ రేట్స్ కూడా కట్టవలసినంత కట్ అయినాయి. కానీ ఇక్కడ ఒక సానుకూలమైన ఏంటంటే ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంది, గ్రోత్ రేట్ బాగుంది. గ్రోత్ రేట్ వచ్చేసరికి ఆగస్టులో 7.54 వచ్చింది. ఎవరు ఊహించాలి వస్తుందని. అసలు 7.4 గ్రోత్ రేట్ వస్తుందని నో బడీ కెన్ ఎక్స్పెక్టెడ్. లైక్ దట్ గ్రోత్ రేట్స్ ఇస్ రికార్డెడ్. రెండోది వచ్చేసరికి ఇయర్లీ గ్రోత్ రేట్ అనేది 6.5% ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అందువల్ల కొంత ఆప్టిమిస్టిక్గా, కొంత స్పెక్యులేషన్స్ అంటే మార్కెట్లో ఊహాగానాలు, రూమర్స్ ఏంటంటే 25 బేసిస్ పాయింట్స్ బ్యాంకు రేటు కట్టవచ్చు, రెపో రేట్ కట్టవచ్చు అని ఒక ఊహాగానాలు ఉన్నాయి. నేనైతే మటుకు కొంచెం సందిగ్ధంగా ఉన్నాను. ఎందుకంటే ఆల్రెడీ కట్ చేశారు. యాక్చువల్ ఇంకా నిజంగా చెప్పాలంటే ఇంకా లిక్విడిటీ ప్రాబ్లం ఉంది, బ్యాంకులో లిక్విడిటీ ప్రాబ్లం ఉంది. యాక్చువల్ చెప్పాలంటే అందువల్ల సిఆర్ఆర్ కట్ అవటం కష్టం. రెపో రేట్ అనేటివి 25 బేసిస్ పాయింట్స్ కట్ అవచ్చు అని అనుకుంటున్నారు. బట్ వేచి చూడాల్సిందే. అది కూడా నేనైతే అంత ఆప్టిమిస్ట్గా ఏం లేదు కట్ అవుతుందని. పోయినసారి డ్యామ్ షూర్ కట్ అవుతుందనో కట్ అయింది. మన అనాలిసిస్ చేసింది మనమే, మొట్టమొదటి చెప్పింది, ఇండియాలో మొట్టమొదటి చెప్పింది మనమే. బ్యాంకు ఆర్బీఐ ఏ విషయాలు పరిగణలో తీసుకోబోతోంది, ఎలా ఏవి సిఆర్ఆర్ కట్ అవుతుందని, బ్యాంకు రేట్లు రెపో రేట్ కట్ అవబోతుందని గట్టిగా చెప్పింది మనమే. సో ఇప్పుడైతే మటుకు మనం అంత బోల్డ్గా ధైర్యంగా చెప్పలేము. రెపో రేట్ కట్ అవబోతోందని, సిఆర్ఆర్ కట్ అవబోతుందని చెప్పలేము. గ్రోత్ రేట్లు బాగున్నాయి, ప్లస్ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ ఉంది. ఈ టైంలో కట్ చేసుకోవడం, యాక్చువల్ అయితే రెపో రేట్ కట్ చేసుకోవడం అవకాశం ఉంది. ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో బాగా కంట్రోల్, అది గుడ్ సైన్. తర్వాత గ్రోత్ రేట్స్ బాగున్నాయి, అదొక గుడ్ సైన్. అందువల్ల బ్యాంక్ రేట్స్ కట్ చేసిన పెద్ద రెపో రేట్ కట్ చేసిన పెద్ద బాధే ఉండదు బ్యాంకులు. ట్రై టు అండర్స్టాండ్, ఎకానమీకి పెద్ద బాధే ఉండదు, అది ఎంత నష్టదాయకం ఏం కాదు. అందువల్ల కట్ చేయొచ్చు. కానీ ఇప్పుడున్న కండిషన్స్లో నేను ఒక స్పేర్ కార్డు ఉంచుకుంటారు దాన్ని, తర్వాత చూద్దాం మళ్ళీ క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు కట్ చేద్దామని అని ఉంచుకుంటారని నేను అనుకుంటున్నాను. కట్ చేయరనేది ఫీలింగ్ నాది, బట్ కట్ చేస్తారని చాలా మంది ఉన్నారు. స్పెక్యులేషన్స్ నడుస్తున్నాయి. సరే అవి పక్కన పెట్టేసేయండి. అదొకటి. సరే ఎక్స్పైరీ 30th ఎక్స్పైరీ, మొత్తం టోటల్ నీకు మంత్లీ కాంట్రాక్ట్ గోయింగ్ టు ఎక్స్పైరీ, ఇదొకటి బాగా ఇంపాక్ట్ ఉంటుంది. మూడోది వచ్చేసరికి మేడం గారు చాలా మంది తెలియట్లేదు, మీకు ఫార్మా, సాఫ్ట్వేర్ సెక్టార్ చాలా మేజర్ సెక్టార్స్. ఈ రెండు ఎఫెక్ట్ అవుతే ఇండియాలో బ్యాంకులు చాలా నష్టదాయకం. ఎందుకంటే ఈఎంఐలు మీకు అర్థమైంది, చాలా నష్టదాయకం. రెండు సెక్టార్లు ఎఫెక్ట్ అయ్యి ఏదైనా ఎంప్లాయ్మెంట్ కనుక దెబ్బతింటే బ్యాంకులు కూడా నష్టం. అది అందువల్ల వీటన్నింటిని పరిగణన తీసుకోవాలి. ఏదైనా బ్యాంక్ అనేటువంటిది ఒక రకంగా చెప్పాలంటే అది కూడా నెగిటివ్ ట్రెండ్లోనే ఉంది ఇప్పుడు ఉన్న కండిషన్స్లో. సరే ఏదేమైనా నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతున్నాయి, మనం రెసిస్టెన్స్ 1, రెసిస్టెన్స్ 2, రెసిస్టెన్స్ 3 చెప్పుకుందాం. అదేవిధంగా సపోర్ట్ 1, సపోర్ట్ 2, సపోర్ట్ 3 కూడా చెప్దాం. వినండి. ఇప్పుడు నిన్న ఫ్రైడే మార్కెట్ ఎక్కడ క్లోజ్ అయిందంటే, బ్యాంక్ నిఫ్టీ ఎక్కడ క్లోజ్ అయిందంటే 54,398 అనుకున్నాం. నెక్స్ట్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉందంటే, అతి బలమైన రెసిస్టెన్స్ 54,820 దగ్గర ఉంది. మళ్ళా సెకండ్ రిపీట్, 54,825 ఇస్ ద ఫస్ట్ రెసిస్టెన్స్. ఇట్స్ వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ టు బ్యాంక్ నిఫ్టీ. ఒకవేళ అక్కడ కనుక బ్రేక్అవుట్ తీస్తే బలంగా, సెకండ్ రెసిస్టెన్స్ వచ్చేసరికి 55,270 దగ్గర ఉంది. 55,275. ఒకవేళ అది కూడా క్రాస్ అయితే, మీకు 55,275 కూడా రెసిస్టెన్స్ 2 కూడా క్రాస్ అవుతే మీకు 55,575 అది క్రాస్ అవటం చాలా చాలా కష్టం ఇప్పుడున్న కండిషన్స్లో. 55,575 క్రాసింగ్ నాట్ అన్ ఈజీ టు బ్యాంక్ నిఫ్టీ అట్ ప్రెసెంట్ కండిషన్స్, నో డౌట్. అందువల్ల మీరు ఎప్పుడైనా సరే బ్యాంక్ నిఫ్టీని ఎవరైతే పరిశీలిస్తున్నారో, దిస్ వీడియో ఆల్సో ఎడ్యుకేషన్ పర్పస్. మీకు ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో లాంగ్ పొజిషన్ తీసుకోమని మా వీడియోని బేస్ చేసుకొని షార్ట్ పొజిషన్ తీసుకోమని ఏమీ రికమెండ్ చేయట్లేదు. జస్ట్ ఇట్స్ అన్ ఎడ్యుకేషన్ పర్పస్ వీడియో. ద పీపుల్ హు ఆర్ పార్టిసిపేటింగ్
stock market operations. The people who want to learn the subject, okay, Nifty levels, bank Nifty levels. So, okay, education purpose to learn, we make this video. That's all. Okay. And one more important point. ఇప్పుడు వచ్చేసరికి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, రెసిస్టెన్స్ లెవెల్ 1 54,825. ఓకే. అది క్రాస్ అవుతే 55,275. అది క్రాస్ అవుతే 55,575. 55,000 రెసిస్టెన్స్ 3 అని చెప్తున్నా. 55,575 క్రాస్ చేయడం అంత తేలికైన విషయం కాదు, చాలా చాలా కష్టం. పక్కన అది కిందకు వస్తే ఓకే. ఫస్ట్ సపోర్ట్ వచ్చేసరికి 54,150 అక్కడికి వచ్చి అవుతుంది. మళ్ళా ఒకసారి రిపీట్, సపోర్ట్ 1 వచ్చేసరికి 54,150 ఇస్ ది ఫస్ట్ సపోర్ట్. అక్కడ ఆగాలి. అక్కడ కనుక నిలబడలేక బ్రేక్ డౌన్ కొడితే ఒక జోన్లోకి వెళ్తుంది బ్యాంక్ నిఫ్టీ. ఆ జోన్ ఏంటంటే, ఇక్కడ జోన్ అంటున్నా, సపోర్ట్ జోన్ అని చెప్తున్నాను. ఓకే. ఓకే. ఇక్కడ సపోర్ట్ పాయింట్ చెప్పట్లేదు, సపోర్ట్ జోన్ పాయింట్ అని చెప్తున్నాను. 53,700 53,500 మధ్య ఆడుతుంది బ్యాంక్ నిఫ్టీ. అక్కడ పట్టుకుంటాడు. మళ్ళా వన్స్ అగైన్ రిపీట్, 53,700 53,500 మధ్య జోన్, అదొక జోను. ఆ జోన్లో పైకి కింద కొట్టుకుంటుంది బ్యాంక్ నిఫ్టీ. అక్కడ సపోర్ట్ తీసుకోవడానికి తెగ ప్రయత్నం చేస్తుంది. ఇట్ మే ఫెయిల్ అట్ దేర్. అక్కడ కనుక ఫెయిల్ అవుతే బ్యాంక్ నిఫ్టీ ఫ్రీ ఫాల్ వచ్చేస్తుంది. 52,300 కొట్టేసుకొని వెళ్ళిపోతుంటాడు. ఓకే. అసలు ఫ్రీ ఫాల్ వచ్చేస్తుంది అక్కడి నుంచి. మళ్ళీ వన్స్ అగైన్ రిపీట్, ఇంకొకసారి ఎందుకని మంచి చెప్తున్నాను, బ్యాంక్ నిఫ్టీ ఫ్రైడే క్లోజింగ్ 54,390 రౌండ్ ఫిగర్ చేసి చెప్పారు. ఓకే. రెసిస్టెన్స్ 1 వచ్చేసరికి 54,825. అది రెసిస్టెన్స్ 1. ఒకవేళ ఇట్ మే క్రాస్ ఇట్ 55,275 సెకండ్ రెసిస్టెన్స్. అది కూడా క్రాస్ అవుతే 55,575 క్రాస్ అవటం అనేది అంత తేలికైన విషయం కాదు. ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో ఇట్స్ నాట్ అన్ ఈజీ. ముందే చెప్తున్నాను, 55,575 క్రాస్ నాట్ పాసిబుల్. ఇట్స్ వెరీ వెరీ డేంజరస్ జోన్. అది క్రాస్ చేయాలంటే చాలా చాలా కష్టం. అదేవిధంగా కిందకు వచ్చేసరికి సపోర్ట్ 1 వచ్చేసరికి 54,150. దట్స్ ద ఫస్ట్ సపోర్ట్. ఓకే. అది ఒకవేళ బ్రేక్ డౌన్ అవుతే నెక్స్ట్ ఒక జోన్లోకి వెళ్ళిపోతుంది. అదే 53,700 టు 53,500 జోన్లో 200 పాయింట్లు కొట్టుకుంటుంది. మళ్ళీ వన్స్ అగైన్ రిపీట్, సపోర్ట్ 2 అనేటువంటి ఒక జోన్ లాగా చెప్తున్నాను. 53,700 53,500 మధ్య కొట్టుకుంటుంది. అక్కడ సపోర్ట్ తీసుకొని లేవటానికి విశ్వ ప్రయత్నం చేస్తుంది బ్యాంక్ నిఫ్టీ. ఇట్ మే ఫెయిల్ అట్ ద జోన్. అది కనుక బ్రేక్ డౌన్ కొట్టేస్తే ఇమ్మీడియట్లీ ద బ్యాంక్ నిఫ్టీ గోస్ టు 52,300. దట్స్ ఆల్. ఫ్రీ ఫాల్ ఇచ్చేస్తాడు అక్కడి నుంచి. దట్స్ లాజిక్. దీస్ ఆర్ ది లెవెల్స్ ఆఫ్ ది బ్యాంక్ నిఫ్టీ నెక్స్ట్ వీక్. మేడం గారు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. గివెన్ దిస్ ఆపర్చునిటీ నాట్ ఓన్లీ టు యూ, యువర్ ఐ డ్రీమ్ ఛానల్ ఆల్సో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకసారి ధన్యవాదాలు చెప్పుకుందాం మీకు, మీ ఛానల్కి. ఓకే, థ్యాంక్ యూ మేడం గారు. థ్యాంక్ యూ.